మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అరెస్ట్. ఆయన అనుచరులు గౌరవ్ హాస్థా, మోచు సైతం బెస్రా పైన కోటికి పైగా రివార్డు ఉందట. సో తోపు కమాండర్ అనమాట ఈయన. సో ఈ జార్ఖండ్ ఈ పరిసరాల్లో ఆయన మీద ఆపరేషన్ బెస్రా అని కూడా స్టార్ట్ చేసినారు. సో మొత్తానికి ఆయన అరెస్ట్ చేసిరట. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో ఉన్న ఏకైక అగ్రనేత మిసిర్ బెస్రాను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినాయి. జార్ఖండ్లోని ధన్బాద్, గిరిడి జిల్లాల సరిహద్దుల్లోని తుండి, మండియా అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మంగళవారం రాత్రి బెస్రా పట్టుబడ్డాడు. ఆయన అనుచరులు గౌరవ్ హాస్తా, మోచులను కూడా బలగాలు అదుపులోకి తీసుకున్నాయట. సో మిగిలిన ఏకైక వ్యక్తి అన్నమాట ఈయన. సిఆర్పిఎఫ్ మొహరింపు తీవ్రతరం కావడం, అంతకు ముందు రోజే తన ప్రధాన అనుచరులు 16 మంది పోలీసుల ముందు లొంగిపోవడంతో అడవి నుంచి తప్పించుకునేందుకు మిసిర్ బెస్రా ప్రయత్నిస్తుంటే ఆయన్ను పట్టుకున్నారట. మిసిర్ బెస్రాపై ప్రభుత్వం కోటికి పైగా రివార్డు ప్రకటించింది. మిసిర్ బెస్రా అరెస్టుతో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన క్రియాశీల నాయకులు ఎవరు బయట లేరు. బయట అంటే అదే లోపల లేరు. ఒకప్పుడు 40 మందికి పైగా సభ్యులు ఉన్న కేంద్ర కమిటీలోని నేతలను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల ద్వారా మట్టుబెట్టాయి. 2 దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెస్రా సైతం ఇప్పుడు పట్టుబడ్డాడట. కోడి చెరువు కబ్జా జరగలే, అన్ని రూల్స్కు తగ్గట్టే ఉన్నాయి. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు పనిలేని గోల చేశారని రంగనాథ్ అన్నారు. దానిపైన మాట్లాడడం కాదు, వీడియోలు చేసినాం, అన్నీ చేసినాం, చాలా వీడియోలు చేసినా. 100% కబ్జా. దాని నుంచి మేము వెనక్కి తగ్గే అవకాశమే లేదు. కోర్టులో కేసు వేయాలి, అది వెయిటింగ్ దానికోసం అంతే. చలో.